అమ్మా ఏమిటి ఇక్కడ నించున్నావు? ఎందుకలా కంగారు పడుతున్నావు? అభి ఇంకా రాలేదు. వాడు ఏ రోజు ఇలా లేట్ చేయలేదమ్మా. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటాడు, వచ్చేస్తాడులే. నువ్వు పోలీస్ ఆఫీసర్ గనక ధైర్యంగా ఉన్నావు. నా కంగారు నీకేం అర్థం అవుతుందిలే. అమ్మా నువ్వు ఇలా దిగులు పడితే వాడు వచ్చేస్తాడా? వాడెక్కడికి వెళ్ళాడో నీకు అనుకుంటాను. అన్ని చోట్ల కనుక్కున్నాను. వాడి ఫ్రెండ్స్ ఇంటికి, మన రిలేటివ్స్ ఇంటికి వాడు ఎక్కడికి వెళ్లేదట. ఉదయం కాలేజీలో కూడా ఫస్ట్ పీరియడ్ అటెండ్ అయ్యట. ఆ తర్వాత చూడలేదంటున్నారు వాడి ఫ్రెండ్స్. ఎందుకైనా మంచిది పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇద్దామా? అలాగే. చాలా భయంగా ఉందండి. నువ్వేం కంగారు పడకు, అమ్మాయి చూసుకుంటుందిగా. హలో దాస్, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. రావణుడి చావుకి వాడి తమ్ముడు విభీషణుడు కారణమయ్యాడు. ఎందుకు? లోక కళ్యాణం కోసం. అంటే ఒక దేశద్రోహి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు ఎవరైనా సరే వాళ్ళని చంపడంలో ఎలాంటి తప్పు లేదు. అర్థమైందా? ఒక్కసారి అటు చూడు. జీవితమే అణువణువు యుద్ధరంగమైనప్పుడు జీవించడానికి తప్పదు పోరాటం. ఆ పోరాటానికి ప్రాణమివ్వడానికైనా సిద్ధపడాలి మనం. నేనిప్పుడు చెప్పబోయే విషయాన్ని నువ్వు శ్రద్ధగా వినాలి. అర్థమైందా? అవార్డుల కోసం ఎంతో మంది అమాయకుల్ని బలి తీసుకుంది మీ అక్క. రే, నా కళ్ళలోకి చూడు. అలా చూస్తూ ఉండు. ఎంతమంది అమాయకులు బలైపోయారో తెలుసా? మీ అక్క వల్ల. మీ అక్క పోలీస్ ఆఫీసర్ కాదరా, దేశద్రోహి. దేశద్రోహుల్ని చంపితేనే మనం కోరుకున్న నవ సమాజం మనకి దక్కేది. మీ అక్కని చెబుతావుగా? అదిగో అదిగో మీ అక్క. తను దేశద్రోహి. షూటర్. ఐ సే షూటర్. షూటర్. షూట్ చేయి. కమాన్ కమాన్, షూట్ చేయి. షూటర్. లక్ష్మి, ఏమిటిది? లేచి పాలు తాగు. ఎందుకు అలా ఏడుస్తూ కూర్చుంటావు? ఆరోగ్యం చూసుకోవాలిగా, ముందు ఈ పాలు తాగు. అభిషేక్ గురించి ఏమన్నా తెలిసిందండి? గాయత్రి ఆ పని మీదే ఉంది. వాడు తిరిగి వచ్చేస్తాడు, నువ్వేం దిగులు పడకు. తాగు. నన్ను ఏడవద్దు అని చెప్పి ఇప్పుడు మీరేడుస్తున్నారండి. నువ్వు పాలు తాగు, చూసొస్తాను. అభి, వచ్చేసావట్రా? లక్ష్మి, లక్ష్మి చూడు, అభిషేక్ వచ్చేసాడు. అభి వచ్చేసాడా? త్వరగా రా. అభి, 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 ఎక్కడికి వెళ్ళావురా? ఇన్ని రోజులు మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడున్నావురా? ఉండండి, నేను గాయత్రికి ఫోన్ చేసి వస్తాను. వన్ మినిట్. హలో గాయత్రి, అభిషేక్ వచ్చేసాడు. త్వరగా వచ్చాయమ్మా. నేను ఇప్పుడే వస్తున్నాను డాడీ. నా తమ్ముడు ఇంటికి వచ్చేసాడు. అలాగా మేడం. సారీ.
అభి, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? నీకోసం ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? ఏమిటి అలా చూస్తున్నావు? ఓ, ఇంత పెద్దవాడిని అయ్యాను కదా, ఇంకా పసివాళ్లా చూస్తున్నారేంటానా? ఇప్పుడే కాదురా, నీకు పెళ్ళయ్యి నువ్వు తండ్రివైనా కూడా ఈ అక్కకి నువ్వెప్పుడూ పసివాడివి. వెధవా. అయ్యో, మెల్లగా మెల్లగా. ఇదిగో మంచులు తాగు. నేను తినిపిస్తాను. ఆను. ఇన్ని రోజులు మమ్మల్ని వదిలి దూరంగా ఎందుకున్నావు? ఏమైంది? అమ్మా నాన్న ఏమైనా అన్నారా? చూడు, ఇక్కడెవ్వరూ లేరు. నాతో చెప్పు, నేను నీ ఫ్రెండ్ని కదా. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను. చెప్పు నాన్న, ప్లీజ్. నాకు బాగా నిద్ర వస్తుంది. సరే, పడుకో. ఉదయం మాట్లాడుకుందాం. గుడ్ నైట్. హలో మేజర్, మీరు చెప్పినట్టే అంతా ప్రిపేర్ చేశాను. ప్లే చేసిన వెంటనే బ్లాస్ట్ అవుతుంది. థ్యాంక్స్ మేజర్. సార్ పోస్ట్. గాయత్రి, పోస్ట్ వచ్చినట్టుంది, చూడమ్మా. అభిషేక్ ఏడి? మేడం, రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. ఏమిటమ్మా అది? రిజిస్టర్ పోస్ట్ వచ్చింది డాడీ. సరే, నువ్వు వచ్చి టిఫిన్ చేయి. 5 minutes లో వస్తాను. త్వరగా రా. అలాగే, ఇప్పుడే వస్తాను. Hello? Sir. Yes, sir. I know, sir. Within 10 minutes I'll be there. Abhi? ఏమిటి అక్కడే నించున్నావు? రా. ఎందుకు డల్గా ఉన్నావు? కాలేజ్కి వెళ్ళడం లేదా? లేదు,
సరే వద్దులే, 2 రోజులు పోయిన తర్వాత వెళ్దు గాని. అభి ప్లగ్ కనెక్షన్ ఇచ్చి టేప్లు ఇచ్చి క్విక్. చేయరా? అభి, ఇందాక హాల్లో ఫైల్ పెట్టాను, వెళ్ళి తీసుకురా. హోమ్ మినిస్టర్ దగ్గర నాకు 2 hours పని ఉంది, ముగించుకుని త్వరగా వచ్చేస్తాను. ఆ తర్వాత బయటకు వెళ్దాం. ఈ ఫైల్ ని సేఫ్ గా బీరువాలో పెట్టు. ఓకే, బాయ్.